हरि ओं श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मद्गुरुचरणपादारविन्दाभ्यां नमः। నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి యొక్క గొప్ప పరాక్రమ విశేషాలన్నీ కూడా అతడి పుట్టుకకు కారణం ఏమిటి, అతడు ఏమేమి చేస్తున్నాడు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ నరకాసుర వృత్తాంతాన్ని కూడా కొంతవరకు తెలియజేశాడు. అటువంటి ఆ శ్రీకృష్ణుడి కంటే ఈ సభలో గొప్పవాడు ఎవడున్నాడయ్యా అని అందరికీ తెలియజేయడం కోసం యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా ఆ శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, చిన్నతనం నుంచి అతను చేసినటువంటి అనేకములైనటువంటి కృత్యాలన్నీ కూడా వివరిస్తూ ఆ సభామండపంలో యుధిష్ఠిరుడికి తెలియజేస్తున్నాడు. అక్కడ ఆ శ్రీకృష్ణుడి గొప్పదైనటువంటి ద్వారకని నిర్మించి అప్పటికప్పుడు అక్కడ ఉండే జరాసంధుడు ఎప్పుడు పడితే అప్పుడు దండయాత్రలు చేసుకోవడం వల్ల ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా కలుగుతుందేమోనని గొప్పదైనటువంటి ద్వారకా నగరాన్ని సముద్ర మధ్యంలో నిర్మించినటువంటి వాడై వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆ ద్వారకకి ప్రయాణం చేయించి అక్కడికి పంపించి అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉండేటువంటి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆ ద్వారకలో గొప్పదైనటువంటి ఒక సభా మండపాన్ని కూడా నిర్మించేట. దాన్ని దాసార్హి అని అంటారట. అది ఎటువంటిదంటే ఒక యోజన వైశాల్యం కలిగినటువంటిదిట. అందులో వాళ్ళు సభాసీనులై కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారట. తత్ర వృష్ట్యంధకాః సర్వే రామకృష్ణ పురోగమాః లోకయాత్రామిమాం కృష్ణాం పరిరక్షంత ఆసతే. బలరామకృష్ణుల ముందుండగా ఈ వృష్టి అంధక వంశీయులందరూ కూడా అక్కడ ఉండేవారట. వాళ్ళు సమస్తమైనటువంటి జనుల యొక్క జీవనాన్ని రక్షిస్తూ వాళ్ళకి చక్కగా పరిపాలన అందిస్తూ ఏ ఒక్కడు కూడా ఏ విధమైనటువంటి బాధ పడకుండా ప్రజాపాలన చేస్తున్నట్ట. అలా ఉంటూ ఉండేవారట. తత్ర ఆసీనేషు సర్వేషు కదాచిత్ భరదర్షభ దివ్యగంధాపూర్వాతాః కుసుమానాంజవృష్టయః. అంతేకాకుండా అక్కడ ఆ ఉండేటువంటి చోట గొప్ప దివ్య పరిమళం కలిగినటువంటి గాలులు వీస్తూ ఉంటాయట. పూల బాణలన్నీ కూడా కురుస్తూ ఉంటాయట. తత సూర్య సహస్రాభ తేజోరశ్మి తేజో రాశిర్మహాద్భుత ముహూర్తమంతరిక్షే భూతతో భూమో ప్రతిష్ఠిత. అక్కడ ఏమైందంటే ఒకానొక రోజుని ఒక గొప్పదైనటువంటి పరిమళయుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి గాలులు వీచేయట. అంతేకాకుండా పుష్పవర్షం కురిసిందట. ఆ తర్వాత 1000 సూర్యులతోటి సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజోరాశి ఒక్క ముహూర్త కాలం అంతరిక్షంలో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా భూమి మీద అవతరించిందట. మధ్యేతు తేజసస్య పాండరంగజమాస్థిత మృతో దేవగణై సర్వై వాసవ ప్రత్యదృశ్యత. ఆ తేజస్సు మధ్యలో తెల్లటి ఐరావతం అనేటువంటి గజంలో ఆసీనుడైనటువంటి వాడై దేవగణాలతో పరివృతుడైనటువంటి మహేంద్రుడు, దేవలోకాధిపతి అయినటువంటి మహేంద్రుడు కనిపించేట. అంటే అక్కడికి వచ్చేట. వచ్చి రామకృష్ణౌచ రాజా చ వృష్ట్యంధక గణై సహ ఉత్పత్య సహసా తస్మై నమస్కారం అకుర్వత. ఆ ద్వారకకు వచ్చినటువంటి దేవగణాలతో పరివృతుడైనటువంటి దేవేంద్రుడు ఆ బలరామకృష్ణులకి, ఉగ్రసేన మహారాజుకి, వృష్ట్యంధక గణాల వెంటనే వెళ్ళి అతడికి ఎదురేగి స్వాగతం చెప్పారు. అతడు వెంటనే అక్కడికి వచ్చి అవతీర్య గజాత్ తూర్ణం పరిష్వజ్య జనార్దనం సస్వజే బలదేవంచ రాజానంచ తమాహుకం. అతడు వెంటనే ఏనుగు మించి దిగినటువంటి వాడే ఆ జనార్దనుణ్ణి, బలదేవుణ్ణి, ఆ రాజుని కూడా కౌగిలించుకున్నట్టు ఇంద్రుడు. ఉద్ధవం వసుదేవంచ వికద్రంచ మహామతిం ప్రద్యుమ్నాసాంబ నిషఠాం అనిరుద్ధం ససాత్యకం గదం సారణమక్రూరం కృతవర్మాణమేవ చారుదేష్ణం సుదేష్ణం చ అన్యానపి యథోచితం పరిష్వజ్య దృష్ట్వా చ భగవాన్ భూత భావన. అంతేకాకుండా అక్కడ ఉన్నారు మహానుభావులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ సభలో ఉద్ధవుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు, దీశాలైనటువంటి వికద్రవుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు, సాంబుడు ఉన్నాడు, నిషఠుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు, సాత్యకు ఉన్నాడు, అలాగే గదుడు ఉన్నాడు, సారణుడు ఉన్నాడు, అక్రూరుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు, చారుదేష్ణుడు ఉన్నాడు, సుధేష్ణుడు ఉన్నాడు. వాళ్ళందరినీ పలకరించాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరినీ కూడా యథోచితంగా ఆయన
ఆయన దగ్గరికి తీసుకున్నాడు ఆ ఇంద్రుడు. అందరినీ చూశాడు, అందరికీ నమస్కారం చేశాడు. ఉష్ణ్యందక మహామాత్రాన్ పరిష్వజ్యాథ వాసవ ప్రగృహ్య పూజాం తైర్దత్తాం ఉవాచావనతానన. ఆ విధంగా ఇంద్రుడు వచ్చాడని అక్కడ ఉండేటువంటి వృష్ట్యంతక ప్రధానులందరూ కూడా అతడి దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుని వాళ్ళందరూ కూడా అతడికి అతిథి సత్కారం చేశారు. ఆ విధంగా ఇంద్రుడు వాళ్ళు చేసినటువంటి అతిథి సత్కారాన్ని స్వీకరించాడు. స్వీకరించినటువంటి వాడై తలకై వంచుకున్నటువంటి వాడై ఈ విధంగా చెబుతున్నట్ట ఆ కృష్ణుడితోటి బలరాముడితోటి. ఆదిత్య చోదిత కృష్ణ తవ మాత్రాహమాగత కుండలే అపహృతే తాత భౌమేన నరకేణ చ. ఓ కృష్ణ, ఈ నీ తల్లి అయినటువంటి అదితి పంపించింది. ఇంద్రుడు చెబుతున్నాడు అనమాట, అదితి పంపించగా నేను వచ్చానయ్యా. ఈ భూమిపుత్రుడైనటువంటి నరకుడు ఉన్నాడు. ఈ నరకుడు తీవ్రమైన బీభత్సం చేస్తూ మా తల్లి అయినటువంటి అదితి యొక్క కుండలాల్ని అపహరించాడయ్యా. నిదేశ శబ్ద వాచ్యస్వం లోకేస్మిన్ మధుసూదన తస్మాద్యహి మహాభాగ భూమిపుత్రం నరేశ్వర. అందువల్ల మధుసూదన మహాభాగ, ఈ లోకంలో తల్లి ఆదేశాన్ని అనుసరించేటువంటి వాడు నువ్వే. ఎందుకంటే అందరికీ అదితి అనేటువంటిది తల్లి. అటువంటి ఆ తల్లి అయినటువంటి, ఎందుకంటే ఈ భగవానుడు కూడా ఆ అదితికి పుత్రుడిగా జన్మించినటువంటి వాడు. అందువల్ల నీ తల్లి ఈ విధంగా నీ తల్లి యొక్క కుండలాన్నే భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడు అపహరించాడయ్యా. అందువల్ల తల్లి ఆదేశం ఏదైనా ఉంటే దాన్ని తప్పనిసరిగా ఆచరించేటువంటి ఒక కుమారుడు నువ్వే. అందువలన నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు వెంటనే ఆ నరకాసురుడిని సంహరించాలి అని ఆయన ఇంద్రుడు ప్రార్థించేట. తమువాచ మహాబాహు ప్రియమాణో జనార్దన నిర్దిత్య నరకం భౌమం ఆహరిష్యామి కుండలే. వెంటనే ఆ వార్త విన్నటువంటి మహాబాహుడైనటువంటి జనార్దనుడు ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే ఇంద్రుడితో అన్నట్ట, వెంటనే నేను ఆ నరకాసురుడిని సంహరించి ఆ కుండలాన్ని తీసుకొస్తాను, నువ్వేమి చింతపడకయ్యా అని చెప్పాడు. ఏముక్వాతు గోవింద రామమేవాభ్యభాషత ప్రద్యుమ్నమనిరుద్ధ సాన్మంచా ప్రతిమంబలే ఏతాం చోక్తా తదా తత్ర వాసుదేవో మహాయసాః అధారుహ్య సుపర్ణం వై శంఖచక్ర గదాసిధృక్ యయో తదా హృషికేశో దేవానాం హితకామ్యయా. ఈ విధంగా పలికినటువంటి వాడై బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మొన్నకు వాళ్ళందరితోటి కూడా ఆ కృష్ణుడు మాట్లాడినటువంటి వాడై ఆ తర్వాత వాసుదేవుడు అయినటువంటి కృష్ణుడు దేవతలందరికీ హితాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా నరకాసురుడి చేత అనేకములైనటువంటి బాధలు పడుతున్నారు. వీళ్ళందరినీ జయించినటువంటి వాడే నరకాసురుడు దేవతలు ఎవరిని కూడా వాళ్ళ కృత్యాలు చేసుకునేవట్లేదట. విపరీతమైనటువంటి బాధలు పెడుతున్నట్ట. అందరూ కూడా తనకు అధీనంగా తాను చెప్పినటువంటి మాటల్ని వినాలి తప్ప ఎవ్వరూ కూడా స్వతంత్రంగా ప్రవర్తించడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఆదేశాన్ని ఆయన ప్రవర్తింపజేసి ఆ విధంగా దేవతలందరూ కూడా తనకు ఒక సేవకులుగా చేసుకుని హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ముల్లోకాలకి అధిపతిగా ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రాకారాన్ని నిర్మించుకుని ఆ దుర్భేద్యమైనటువంటి భూమి లోపల దానికి నలుగురు గొప్ప మహారాక్షసులైనటువంటి వాళ్ళని కాపలా పెట్టి ఏ విధమైనటువంటి భయం లేకుండా హాయిగా అందులో సంచరిస్తున్నాడు. అటువంటి వాణ్ణి సంహరించమని ఇంద్రుడు అడిగితే దేవతలకు ప్రీతి కలిగించడం కోసమని ఆ వాసుదేవుడు వాళ్ళందరికీ హితం చేయడం కోసమని గరుడ వాహనాన్ని అధిరోహించి ఆయన వెళ్ళేట. తం ప్రయాంతమమిత్రఘ్నం దేవాస పురంధరాహ పృష్ఠతో అని ఏ ప్రీత స్తువంతో విష్ణుమచ్యుతం. ఆ శత్రు సంహర్త అయినటువంటి అచ్యుతుడైనటువంటి నారాయణుడి అవతారమైనటువంటి వాసుదేవుడు ఎప్పుడైతే దేవతల యొక్క ప్రార్థనని మన్నించి ఆ నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడానికి ప్రయాణమయ్యాడో వెంటనే దేవగణాలన్నీ కూడా శ్రీకృష్ణుడిని అనుసరిస్తూ ఆయన వెనకాల వెళ్ళేట. సో అగ్ర్యాన్ రక్షోగణాన్ హత్వా నరకస్య మహాసురాన్ క్షురాంతాన్ మౌరవాన్ భాషాన్ షట్సహస్రం దదర్శ సహా. ఆ కృష్ణ భగవానుడు ఆ నరకాసురుడి యొక్క ముఖ్యులైనటువంటి రాక్షస గణాలందరినీ కూడా సంహరించేట. అలాగే ఆ మురాసురుడు సృష్టించినటువంటి 6000 పాశాలని చూసేట. ఆ పాశాలన్నీ ఎలా ఉంటాయంటే చివర చురకత్తుల్లో ఉంటాయట. అటువంటి పాశాలు 6000 పాశాలు ఉన్నాయట. అటువంటి
పాశాన్ని చూశాడు. చూసి అంటే లోపలికి ప్రవేశించాలి అంటే కనుక ఈ పాశాలన్నీ కూడా అడ్డం పడుతూ ఉంటాయి. అవన్నీ రాక్షస మాయమాట. ఆ రాక్షసులు అంత అద్భుతమైనటువంటి సృష్టిని చేయగలిగినటువంటి వాళ్ళు. అందువలన ఆ మురాసురుడు అనేటువంటి వాడు అక్కడ 6000 పాశాన్ని ఏర్పాటు చేసేట. అతడు సంఛిద్య పాశాం శస్త్రేణ మురం హత్వా సహాన్వయం శిలా సంఘానతిక్రమ్య నిశుంభామవబోధయత్. ఆ శ్రీకృష్ణుడు తన యొక్క అస్త్రాలతో ఆ పాశాలన్నింటినీ కూడా ఛేదించేట. అలాగే మురాసురుణ్ణి అతని వంశీయులందరినీ కూడా సంహరించేట. శిలా సంఘాలను అతిక్రమించి నిశుంభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటే వాడిని కూడా సంహరించేట. యహ సహస్ర సమస్వేక సర్వాన్ దేవాన్ యోధయత్ తం జగాన మహావీర్యం హయగ్రీవం మహాబలం. అలాగే ఆ తర్వాత 1000 యోధులకి సమానమైనటువంటి వాడు సర్వదేవతలతోటి ఒంటరిగా యుద్ధం చేయగలిగినటువంటి మహాబలవంతుడైనటువంటి తేజోవంతుడైనటువంటి హయగ్రీవుణ్ణి కూడా శ్రీకృష్ణుడు సంహరించాట. అపార తేజ దుర్ధక్ష సర్వ యాదవనందన మధ్య లోహిత గంగాయాం భగవాన్ దేవకీ సుత ఔదకాయాం విరూపాక్షం జగాన భరదర్షభ పంచ జనాన్ ఘోరాన్ నరకస్య మహాసురాన్. అలాగే యాదవులందరికీ కూడా ఆనందం కలిగించేవాడు ఆ శ్రీకృష్ణుడు. అమితమైన తేజస్సు కలిగినటువంటి వాడు దేవకీనందనుడు. అటువంటి శ్రీకృష్ణుడు లోకహితం చేయడం కోసమని లోకహిత గంగం లోహిత గంగ అనేటువంటి చోట లోహిత గంగం అనేటువంటి ఒక ప్రదేశం ఉందట. అక్కడ ఔదకం అనేటువంటి ప్రదేశంలో విరూపాక్షుణ్ణి నరకుణ్ణి విరూపాక్షుడి నరకని వెనకాలే ఉంటారట కొంతమంది రాక్షసులు. వాళ్ళ పంచజనులు అంటారు. అంటే ఆ నరకాసురుడిని ఎప్పుడు అట్లాగా సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా నరకాసురుడి వెనకాలే ఉంటూ అతన్ని రక్షిస్తున్నటువంటి పంచజనులుగా ప్రసిద్ధి పొందినటువంటి రాక్షసులని అలాగే విరూపాక్షుణ్ణి వీళ్ళందరినీ కూడా సంహరించేసేట. తత ప్రాగ్జ్యోతిషం నామ దీప్యమానం ఇవ శ్రియాపురమాసాదయామాసత్ర యుద్ధమవర్తత. ఆ తర్వాత అత్యంత సంపదలతోటి ప్రకాశిస్తున్నటువంటి గొప్పదైనటువంటి అనేకములైన ప్రాకారాలు కలిగినటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళేట. అక్కడ మహాయుద్ధం జరిగించిన నరకాసురుడితోటి. మహద్దైవాసురం యుద్ధం యదృత్తం భరతర్షభా యుద్ధం నస్యాసమం తేన లోక విస్మయకారకం. వాళ్ళకి జరిగినటువంటి యుద్ధము దేవాసురుల యుద్ధంతో కూడా సమానమైనటువంటిది కాదుట, అంతకంటే కూడా గొప్పదైనటువంటిది. దేవతలకి రాక్షసులకి జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి మించిపోయినటువంటి యుద్ధము కృష్ణుడికి నరకాసురుడికి మధ్య జరిగిందట. అటువంటి ఇది చూస్తుంటే లోకాల్లో ఉండేటువంటి అందరూ కూడా ఆ యుద్ధం చూసి ఆశ్చర్యపోయారట. చక్ర లాంఛన సంచిన్న శక్తి ఖడ్గహత సదా నిపేతుర్దానవాస్తత్ర సమాసాధ్య జనార్దనం. ఆ జనార్దనుని ఎదుర్కొన్నటువంటి రాక్షసులందరూ కూడా చక్రం లాంఛనం శక్తి ఖడ్గం ఉన్నకు వాని చేత వాళ్ళందరూ కూడా పడిపోయారట. 800 దానవానాం పరంతప నిహత్య పురుషస్యాగ్రహ పాతాళ వివరం యయో త్రాసనం సురసంఘానాం నరకం పురుషోత్తమ యోధయత్యతి తేజస్వి మధుసూదన. ఆ పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి మధుసూదనుడైనటువంటి వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు 8 లక్షల మంది రాక్షసుల్ని సంహరించి ఆ పాతాళ గుహలో నిర్మించుకున్నటువంటి ఆ గుహలోకి ప్రవేశించాట. అక్కడ దేవతా సంఘాలకు భయంకరమైనటువంటి నరకుడితో సహా అతి తేజస్వైనటువంటి కృష్ణుడికి పెద్ద యుద్ధం జరిగిందట. మధురాక్షసుడితో పూర్వము మధు అనేటువంటి మధుసూదన అని పేరు ఈయనకి. అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఈయనకి మధుసూదన అని పేరు వచ్చింది. ఆ మధు రాక్షసుడితో యుద్ధం జరిగినప్పుడు ఎంత యుద్ధమైతే జరిగిందో అలాంటి యుద్ధం జరిగిందట అక్కడ నరకాసురుడితోటి. తద్యుద్ధమభవతు ఘోరం తేన భౌమేన భారత కుండలాధే సురేశస్య నరకేణ మహాత్మన. దేవేంద్రుడి కోరిక మీద దేనికోసం జరిగింది అంటే అదితి కుండలాన్ని తీసుకురావడం కోసమని ఇంత యుద్ధం జరిగింది. అటువంటి యుద్ధంలో ఆ గొప్పదైనటువంటి యుద్ధమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం శ్రీకృష్ణుడికి నరకాసురుడికి జరిగిందయ్యా. ముహూర్తం లాలయత్వాధ నరకం మధుసూదన ప్రవృత్త చక్రం చక్రేణ ప్రమాద బలాద్బలి. ఆ సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడు ముహూర్త కాలం నరకుడిని నాలంతో పలకరించి తర్వాత చక్రంతో
అతని శిరస్సుని ఖండించేట. చక్ర ప్రమహితం దస్య పపాత సహసాభివృత్తమాంగం హతాంగస్య వృత్రే వజ్రతేధ వజ్రాయుధం చేత వృత్రాసురుడిలా చక్రం చేత ఖండింపబడినటువంటి అతని శిరస్సు హఠాత్తుగా భూమి మీద పడిందిట. భూమిస్తు పతితం దృష్ట్వా తే వై ప్రాదాచ కుండలే ప్రదాయత మహాబాహుం ఇదం వచనమక్రమ్యబ్రవీత్. ఆ భూదేవి నేల మీద పడినటువంటి నరకుని చూసి కుండలాన్ని తీసుకుని శ్రీకృష్ణుడికి ఇచ్చి ఆ మహాబాహుతోటి ఇలా పలికింది. ఎందుకంటే భూదేవి పుత్రుడు కదా, అందువల్ల ఆ భూదేవి విధంగా పలికింత. సృష్ట స్వయేవ మధుహన్ త్వయేవ నిహత ప్రభు యథేచ్ఛదా క్రీడన్ ప్రజాస్తస్యానుపాలయ. ఓ ప్రభు మధుసూదన, నీ చేతనే ఇదంతా సృష్టి అంతా జరుగుతుంది, నీ చేతనే నాశనం కలుగుతుంది. నువ్వే మధు అనేటువంటి రాక్షసుని సృష్టించావు, మళ్ళీ ఆ మధుసూదనుడిని నువ్వే సంహరించావు. అలాగే నువ్వు ఎలా కోరుకుంటే అలా క్రీడిస్తావయ్యా, అలాగే నువ్వు ఆడుకోవయ్యా. కానీ నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను నేను, ఇతడి యొక్క సంతానాన్ని మాత్రం రక్షించవయ్యా అని ప్రార్థించిందిట. అప్పుడు ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పాట, దేవానాంచ మునీనాంచ పితॄణాంచ మహాత్మనాం ఉద్వేదనీయో భూతానాం బ్రహ్మద్విట్ పురుషాతమ లోకద్విష్ట సుతస్తేతు దేవారిలోక కంటక. నీ కుమారుడు సవ్యంగా ప్రవర్తిస్తే నేను ఎందుకు చంపుతానమ్మా? నీ కుమారుడు దేవతలతో విద్వేషించాడు, అలాగే దేవతలందరినీ కూడా బాధ పెట్టాడు, మునులను బాధ పెట్టాడు, పితృదేవతల్ని బాధ పెట్టాడు, మహాత్ములైనటువంటి వాళ్ళని బాధ పెట్టాడు, సర్వ ప్రాణుల్ని కూడా భయపెట్టాడు. అంతేకాకుండా బ్రాహ్మణుల్ని ద్వేషించాడు, అధముడైనటువంటి వాడిగా జీవనం చేశాడు, పురుషాధముడు. అలా జనులందరి చేత ద్వేషింపబడినటువంటి వాడు, దేవతలకి శత్రువు అయినటువంటి వాడు లోకకంటకుడమ్మా. సర్వలోక నమస్కార్యాం మదితిం బాధతే బలి కుండలే గర్వ సంపూర్ణ తతోసో నిహతోసుర. సమస్త లోకాలకు నమస్కరింపబడినటువంటి మాత ఎవరయ్యా అంటే అదితి. అటువంటి అదితిని కూడా బాధించి బలవంతంగా గర్వంతో కుండలాలను అపహరించినటువంటి వాడు, అందువల్ల ఇతడు చంపబడ్డాడు. నైవం అన్యుస్త్వయాకార్య యత్కృతం మయి భామిని మత్ప్రభావాచతే పుత్ర లబ్ధవాన్ గతిముత్తమం తస్మాత్ గచ్చ మహాభాగే భారావతరణం కృతం. అందువల్ల ఓ భూమి, నేను చేసినటువంటి పని వల్ల నువ్వు నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నా ప్రభావం వల్ల నీ పుత్రుడు ఉత్తమ గతిని పొందాడు. అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి వాసుదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి చేతిలో చావడం అంటే అదేమిటి? ఉత్తమమైనటువంటి గతి పొందడం అనేటువంటిది ఎవరికో కానీ అటువంటి భాగ్యం అనేటువంటిది లభించదు. అటువంటిది నీ పుత్రుడైనటువంటి నరకాసురుడికి లభించింది. అందువల్ల ఉత్తమమైనటువంటి గతి పొందుతున్నాడు అతడు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా, నీకు భారాన్ని తగ్గించని ఇతడు ఎంత భారాన్ని నీకు కల్పించాడు. ఎంతమంది రాక్షసులు అన్యాయంగా అక్రమంగా దుష్టమైనటువంటి బుద్ధితో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో నీకు అంతా సాక్షిభూతురాలవే కదా నువ్వు. అందువలన నీ భూభారాన్ని తగ్గించాను అని చెప్పాట. ఇదంతా కూడా ఈ వృత్తాంతంతా కూడా భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. నిహత్య నరకం భౌమం సత్యభామా సహాయమాన్ సహితో లోకపాలైశ్చ దదర్శ నరకాలయం. అంతేకాకుండా సత్యభామను కూడా యుద్ధానికి తీసుకెళ్ళేట ఆయన వెళ్ళేటప్పుడు. అందువల్ల ఆ సత్యభామ సహాయముగా ఉన్నటువంటి వాడై ఆ భూమి కుమారుడైనటువంటి నరకాసురుడిని సంహరించినటువంటి వాడై లోకపారులతో పాటు శ్రీకృష్ణుడిని ఆ నరకుడి నివాసాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవతలతో కూడినటువంటి వాడై ఒకసారి నరకాసురుడి యొక్క సంహారమైన తర్వాత ఆ నరకాసురుడి యొక్క నివాసాన్నంతటిని కూడా సందర్శించేట. అధాస్య గృహమాసాధ్య నరకశేషస్విన దదర్శ ధర్మక్షయ్యం రత్నాన్ని వివిధాని చ. యశస్వి అయినటువంటి నరకుని ఇంట్లో అక్షయమైనటువంటి ధనం ఉందిట. అనేక మందిని జయించి ఎక్కడెక్కడ ఉన్నటువంటి అద్భుతమైన సంపదలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అందువల్ల అనేకములైనటువంటి అక్షయమైన ధనం, వివిధములైనటువంటి రత్నాలు చూసేట. మణిముక్త ప్రభాలాని వైడూర్య వికృతాని చాస్మసారాన్ అర్కమణీన్ విమలాన్ స్ఫాటికానవి. మణులు, ముత్యాలు, ప్రభాళాలు, వైడూర్యాలు, పొదిగినటువంటి వస్తువులు, అశ్వసారాలు, సూర్యకాంతమణులు, స్వచ్ఛ స్ఫటికాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూసేట. జాంబూనదమయాన్యేవ శాతకుంభమయాని చ ప్రదీప్త జ్వలనాభాని శీతరశ్మి ప్రభాని చ. అలాగే జాంబూనదం, శాతకుంభం అనేటువంటి బంగారంతో చేయబడినటువంటి వస్తువులట. మండుతున్న అగ్ని వలె ప్రకాశించేటువంటి చంద్రకాంతి వంటి ప్రకాశం కలిగినటువంటి అనేకములైనటువంటి వస్తువులు ఉన్నాయట. హిరణ్యవర్ణం రుచిరం శ్వేతం అభ్యంతరం గృహం యదక్షయం గృహే కృష్ణం నరకస్య ధనం బహు నహి రాజ్ఞ కుబేరస్య తావద్ధన సముత్రయ దృష్టపూర్వ పురా సాక్షాత్ మహేంద్ర సదనేశ్వపి. అసలు ఈ నరకాసురుడి దగ్గర ఉన్నటువంటి ధనము ఇంద్రుడి దగ్గర లేదుట. ఈ నరకాసురుడి దగ్గర ఉన్నటువంటి సంపద కుబేరుడి దగ్గర లేదుట.
అంతటి సంపదని అతడు సేకరించేట. అందువలన అంటే ఏమిటంటే ఇంద్రుడి దగ్గర కూడా లేనంత సంపద కలిగినటువంటి వాడు, కుబేరుడి దగ్గర కూడా లేనటువంటి సంపద కలిగినటువంటి ఆ నరకాసురుడి యొక్క అక్షయ సంపదలన్నీ కూడా చూసేట. అటువంటి అంతటి సంపద అసలు ఎవరి దగ్గర లేదు, ఇంతవరకు ఎవరు చూడలేదు కూడా. అటువంటి సంపదను చూసేట. ఇమాని మణిరత్నాన్ని వివిధాని వసూని చ హేమ సూత్ర మహాకక్ష తోమరైర్వీర్యశాలిన భీమరూపాస్య మాతంగా ప్రభాళ నికృత కుథ విమలా విపతాక వివాసాంశ వివిధాని చ తే చ వింశతి సహస్రాద్యస్తావత్యకరేణవ. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా అన్నట్ట, ఈ వివిధమైనటువంటి మణిరత్నాలు, సంపదలు, బంగారు జలతారు కలిగినటువంటి అంబారీలు, తోమరాలతో భీమరూపం కలిగినటువంటి ఏనుగులు, పగడాలు పొందినటువంటి కంబళ్ళు, బొంతలు, నిర్మలమైన పతాకాలు, వివిధములైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటి మీద నీకు అధికారం ఉందయ్యా శ్రీకృష్ణ. 20,000 ఏనుగులు, వాటికి రెట్టింపు ఆడ ఏనుగులు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా నీకే అధికారం ఉంది. 800 సహస్రాణి దేశజా చోత్తమాహయా గోవిష్టా వికృతేర్యానై కామం తవ జనార్దన. దేశీయులైనటువంటి శ్రేష్టములైనటువంటి అశ్వాలు 8 లక్షలు ఉన్నాయి. ఎద్దులతో కూడినటువంటి కొత్త కొత్త బళ్ళున్నాయి. ఇవన్నీ కూడా నీవే. ఆ వికాంచ సూక్ష్మాన్ని శయనాన్యాసనాన్ని చ కామ వ్యాహారిణ సేవ పక్షిణ ప్రియదర్శన చందనాగురు మిశ్రాన్ని యానాన్ని వివిధాన్ని చ ఏదతే ప్రావయిష్యామి వృష్ట్యావాసం అరిందమా. అందువలన ఇవి గొప్పదైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, అనేకములైన శయనాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, ఇచ్ఛానుసారం మాట్లాడేటువంటి అందమైన పక్షులు ఉన్నాయి, చందనాగురి మిశ్రిత అనేటువంటి రథాలు ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా వృష్ణివంశీయుల నివాసమైనటువంటి ద్వారకా నగరానికి తరలిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ద్వారక ఎంత సంపత్తి మహతి అయినటువంటి నగరమైందో ఆలోచించండి. అంటే ప్రాగ్జ్యోతిషపురంలో ఆ నరకాసురుడు ముల్లోకాల్ని జయించి తీసుకొచ్చినటువంటి సమస్తములైనటువంటి సంపదలన్నీ కూడా కృష్ణుడి వశమయ్యాయి. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడి కంటే గొప్పవాడు ఎవడున్నాడు అని అర్థం వచ్చేలాగా భీష్ముడు తెలియజేస్తున్నాడు. ఇంకా చెబుతున్నాడు భీష్మాచార్యుడు యుధిష్ఠుడికి, దేవ గంధర్వరత్నాన్ని దైతయాసుర జాని చాయాని సందేహరత్నాన్ని నరకస్య నివేశనే ఏతత్ గరుడే సర్వం క్షిప్రమారోప్య వాసవ దాసార్హ పతినాసార్థం ఉపాయాన్ మణిపర్వతం. నరకాసుర భవనంలో ఉన్న దేవతల యొక్క, గంధర్వుల యొక్క, దైత్యుల యొక్క, అసురుల యొక్క రత్నాలన్నింటినీ కూడా ఇంద్రుడు కృష్ణుడితో పాటు గరుడుల మీదకి ఎక్కించి మణిపర్వతం మీదకి వెళ్ళేట. తత్ర పుణ్యా వపుర్వాతా ప్రభాశ్చిత్రా సముజ్వలా ప్రేక్షతాం సురసంఘానాం విస్మయ సమపద్యత. అక్కడికి ఆ మణిపర్వతం మీదకి వెళ్ళేటప్పటికి చక్కటి గాలులు వీచేట, విచిత్రములైనటువంటి ఉజ్వలమైనటువంటి కాంతులు వ్యాపించేట. వాటిని చూస్తున్నటువంటి దేవతా సమూహాలందరూ కూడా ఆశ్చర్యం పొందేట. త్రిదశ ఋషయసేవ చంద్రాదిత్యో యథా దివ్య ప్రభయాత శైలశ నిర్విశేషమివాభవత్. ఆ పర్వత కాంతి ఆకాశంలో ఉండేటువంటి చంద్ర సూర్య కాంతులను తిరస్కరిస్తుంది. అంటే చంద్రుడి యొక్క కాంతి కంటే గొప్పగా, సూర్యుడి యొక్క కాంతి కంటే గొప్పగా ఆ మణిపర్వతం అనేటువంటిది విరాజిల్లుతుంట. దానిలో ఉండేటువంటి కాంతితోటి ఆ కాంతిలో ఎలా ఉందయ్యా అంటే ఆ కాంతిని తిరస్కరిస్తూ ఉంది. దానితో సమానమైన కాంతి ఎక్కడా లేట. అనుజ్ఞాతస్తు రామేణ వాసవేన చ కేశవ ప్రియమాణో మహాబాహు వివేశమణి పర్వతం. ఆ బలరాముడి చేత, ఇంద్రుడి చేత అనుజ్ఞ పొందినటువంటి శ్రీకృష్ణుడు ప్రీతితో నరకాసుర నివాసమైనటువంటి మణిపర్వతం మీదకి ప్రవేశించాట. తత్ర వైడూర్యవర్ణాన్ని దదర్శ మధుసూదన సతోరణ పతాకాని ద్వారాని శరణాని చ. అక్కడ వైడూర్య వర్ణాలతో ఉండేటువంటి ద్వారాలు, తోరణ పతాకాలు కలిగినటువంటి అనేకములైనటువంటి గృహాలని చూసేట. చిత్రగృహీత మేఘావహ ప్రభవో మణిపర్వత హేమచిత్ర పతాకైష్ట ప్రాసాదైరుపశోభిత. స్వర్ణమయమైనటువంటి విచిత్రమైనటువంటి పతాకాలు ఉన్నాయట. ఆ పతాకాలతో కూడినటువంటి భవనాలు ఉన్నాయట. ఆ భవనాలతోటి శోభిల్లుతున్నటువంటి మణిపర్వతం అంట. అది ఎలా ఉందయ్యా అంటే ఒక చిత్రమందు వ్రాయబడినటువంటి మేఘంలా ప్రకాశిస్తుందట. హర్మ్యాణి విశాలాని మణిసోపానవంతి చ తత్రస్థౌ వరవర్ణాభాదృశుర్మధుసూదనం గంధర్వసురముఖ్యానాం ప్రియా దుహితరస్తదా త్రివిష్టభ సమే దేశే తిష్టంతం అపరాజితం. అక్కడ ఎలా ఉన్నాయంటే అక్కడ ఉండేటువంటి ప్రాసాదాలకు ఉండేటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్లన్నీ కూడా మణిఖచితమై ఉన్నాయట. అనేకములైనటువంటి మణులతోటి పొదగబడినటువంటి మెట్లు కలిగినటువంటి భవనాలు ఉన్నాయట. వాటిల్లో ఎలా ఉన్నారయ్యా అంటే అందమైనటువంటి
కలిగినటువంటి మేనిఛాయ కలిగినటువంటి ఆ గంధర్వ కాంతలు, గంధర్వ సురుల యొక్క వాళ్ళ సంబంధించినటువంటి అనేక మంది కాంతలందరూ కూడా అక్కడ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మధుసూదనుడు వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడిని వాళ్ళందరూ చూశారట. పరివగ్రుర్ మహాబాహుం ఏకవేణీధరా స్త్రియ సర్వాకాశాయ వాసన్య సర్వాస్య నీతేంద్రియా. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చారట. వాళ్ళు ఎలా ఉన్నారంటే కాషాయ వస్త్రాలు ధరించి ఇంద్రియ నిగ్రహంతో ఒకటే జడ వేసుకుని తపస్సు చేస్తూ అక్కడ నియమమైనటువంటి వ్రతంలో అలాగా అతని చేత బంధింపబడినటువంటి వాళ్ళలాగా అక్కడ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కాపలా పెట్టాడు, ఎవరు బయటికి వెళ్ళకుండా అందరినీ ఆ మణిపర్వతం దగ్గర పెద్ద అంతఃపుర భవనాలన్నీ నిర్మించి అందులో పెట్టాడు. అందువల్ల వాళ్ళందరూ కూడా అక్కడ అలా ఉన్నారట. వ్రత సంతాపజశోక నాత్ర కశ్చిదపి ఇడయత్ అరజాంసి చ వాసాంసి బిభ్రత్య కౌశికాన్యపి సమేత్య యది సింహస్య చక్రురస్యాంజలిం స్త్రియః ఊచుస్తేమం ఋషిగేదం సర్వాస్తా కమలేక్షణాః. వ్రతాన్ని పాటించడం వలనటువంటి దుఃఖం వాళ్ళని ఎవరిని బాధ పెట్టలేట. నిర్మలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఆ స్త్రీలు యదిసింహుడైనటువంటి ఆ ఋషికేశుడి దగ్గరికి వెళ్ళారట. అందరూ కూడా నమస్కారం చేశారట. నమస్కరించి ఆ కృష్ణుడిని చూసి ఆనందంతో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అన్నారట. నారదేన సమాఖ్యాతం అస్మాకం పురుషోత్తమ ఆగమిష్యతి గోవింద సురకార్యార్థదయే. వాళ్ళందరూ చెప్పట, పురుషోత్తమ ఈ వృత్తాంతం అంతా కూడా మాకు తెలుసు. పూర్వం నారదుడు మాకు చెప్పాడు, మీ దేవతల కార్యసిద్ధికే గోవిందుడు తప్పనిసరిగా వస్తాడని నారదుడు మాకు చెప్పాడు. సో అసురం నరకం హత్వా నిశుంభం మురమేవచ భౌమం చ సపరివారం హే గ్రీవం చ దానవం తథా పంచజనం చైవ ప్రాప్స్యతే ధనమక్షయం. అతడు సపరివారంగా నరకాసురుణ్ణి, నిశుంభుణ్ణి, మురాసురుణ్ణి, హయగ్రీవుణ్ణి, పంచజనుల్ని అందరినీ కూడా సంహరిస్తాడు. సంహరించి అనంతమైనటువంటి సంపదనంతని కూడా పొందుతాడు అని నారదుడు చెప్పాడయ్యా. సో అతిరేణైవ కాలేన యుష్మన్ మోక్త అభివిశతి ముక్త్వా అగమధీమాన్ దేవర్షన్నారద సదా. అతడు చాలా అతిర కాలంలోనే మీ దగ్గరికి వస్తాడమ్మా, మీ బంధనాలన్నీ కూడా విడిపిస్తాడు, వీళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. మీకు ఆయన వచ్చిన తర్వాత మోక్షం లభిస్తుంది ఇక్కడి నుంచి, అందువలన మిమ్మల్ని విడిపిస్తాడు అని నారదుడు మాకు చెప్పాడు. త్వాం చింతయాన సతతం తపో ఘోరముపాస్మహే కాలే అతీతే మహాబాహుం కదా ద్రక్షామ మాధవం. దాంతో మేమందరము కూడా నారదుడు వెళ్ళిన తర్వాత నీ గురించే తపస్సు చేస్తున్నాం మేము. నువ్వు ఎప్పుడు వస్తావా, మధుసూదనుడు అంటే ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడా అన్నట్టుగా నీ కోసమనే నీ నామాన్నే ఉచ్చరించుకుంటూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నామయ్యా. చాలా కాలం గడిచింది. ఆ మహాబాహు అయినటువంటి మాధవుణ్ణి ఎప్పుడు చూస్తామో అంటూ వీళ్ళూరుతూ మేము నిరీక్షిస్తున్నాము. ఇత్యేవం హృది సంకల్పం కృత్వా పురుష సత్తమ తపశ్చరామ సతతం రక్షమాణా హి దానవై. ఈ విధంగా మనసులో సంకల్పం చేసి రాక్షసులతో రక్షింపబడుతూ మేము తపస్సు చేస్తూ ఇక్కడ ఉన్నామయ్యా. గాంధర్వేణ వివాహేన వివాహం గురుణ ప్రియం తతో అస్మత్ ప్రియకామార్థం భగవాన్ మారుతో బ్రవీత్ యథోక్తం నారదేనాద్యానజిరా తద్భవిష్యతి. అందువలన నీ గురించే ఆలోచన చేస్తూ నువ్వు ఎప్పుడు వస్తావా, మమ్మల్ని రక్షిస్తావా అని ఎదురు చూస్తూ నీ నామాన్నే ఉచ్చరిస్తూ నిన్ను చూడాలనేటువంటి తపనతో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు గాంధర్వ వివాహం ద్వారా వివాహం చేసుకోవాలి. ఎందుకంటే మాకు ప్రియమైనటువంటి ఈ కోరిక సిద్ధించడం కోసమనే వాయుదేవుడు కూడా దేవర్షి అయినటువంటి నారదుడు చెప్పింది తప్పనిసరిగా జరుగుతుంది అని వాయుదేవుడు కూడా మాకు చెప్పాడు అని చెప్పాడు. తాసాం పరమనారీణాం వృషభాక్షం పురస్కృతం దదృశుర్దేవ గంధర్వాహ గృష్ణీనామివ గోపతిం. యుధిష్ఠిరా ఆ భీష్ముడు చెబుతున్నాడు, పో యుధిష్ఠిరా, దేవగంధర్వాది స్త్రీల చేత గౌరవింపబడినటువంటి ఆ వాసుదేవుడైనటువంటి వృషభాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడి దేవగంధర్వులందరూ కూడా నూతనమైనటువంటి గోవులతో కూడినటువంటి గోపాలుడిలా చూశారు, గోవిందుడిలాగా. తస్య చంద్రోపమం వక్రం ఉదీక్ష ముదితేంద్రియా సంపరుష్టా మహాబాహుం యతం వచనమ బ్రువన్. చంద్రుల్లో ఉన్నటువంటి అతని ముఖాన్ని చూసి ఆనందం కలిగినటువంటి వాళ్ళే ఆ కన్యలందరూ కూడా ఆనందంతో మహాబాహు అనేటువంటి శ్రీకృష్ణుడితో ఇంకా ఈ విధంగా చెప్పారయ్యా. సత్యంబత పురావాయు ఇదమస్మానిహ బ్రవీ సర్వభూతకృతజ్ఞస్త మహర్షిరిపి నారద. ఆ కన్యకలు చెప్పారు, పూర్వం ఎప్పుడో వాయుదేవుడు మాకు ఈ మాట చెప్పాడయ్యా, అది నిజమైంది. అంతేకాకుండా నారద మహర్షి కూడా ఈ విధంగా చెప్పాడు.
చెప్పాడు. అందువలన తప్పనిసరిగా మీరు మమ్మల్ని రక్షిస్తారని చెప్పడమే కాకుండా నారదుడు మరో మాట కూడా చెప్పాడు. విష్ణు నారాయణో దేవ శంఖచక్ర గదాసిదృక్ సభవం నరకం హత్వ భర్తాభో భవితాహ్యత అని చెప్పాడు. అంటే ఆ సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించినటువంటి వాడై భూమి కుమారుడైనటువంటి నరకాసురుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆ నరకాసురుణ్ణి తన యొక్క పరివారంతో కూడినటువంటి సమస్తములైనటువంటి రాక్షసుల్ని సంహరించి మీ అందరికీ కూడా భర్త అవుతాడమ్మా అని చెప్పారు. దిష్ట్యాతశ్చర్షి ముఖ్యస్య నారదస్య మహాత్మన వచనం దర్శనాదేవ సత్యం భవితుమర్హతి. అందువల్ల మా సౌభాగ్యం వల్ల దేవర్షి అయినటువంటి నారదుడు చెప్పినటువంటివన్నీ కూడా సత్యమయ్యాయి. అందువల్ల మమ్మల్ని అందరినీ నువ్వు వివాహం చేసుకుని ఈ మాట కూడా సత్యం చేయవయ్యా. మేము నీ గురించే ఆలోచిస్తూ నీ గురించే తపస్సు చేస్తూ ఇక్కడ ఉన్నాము. అందువల్ల మా సౌభాగ్యం వలన నీ దర్శనం కూడా మాకు కలిగింది. కాబట్టి మాకు ప్రియం చేసి మహాత్ముడు అయినటువంటి నిన్ను చూడడం చేత మేము కృతార్థనమయ్యాం. కాబట్టి నువ్వు మేము చెప్పినటువంటి మా మాటను ఆలకించి మమ్మల్ని వివాహం చేసుకోవాల్సింది. కానీ వాళ్ళందరూ కూడా వినయంతో ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థించారని చెబుతూ స్వస్తి.